బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డీ ట్యాక్స్ వివాదం చెలరేగింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో సత్తుపల్లి హీటెక్కాయి. ఇరు పార్టీలు సవాళ్లు విసురుకున్నాయి. సత్తుపల్లిలో సంద్రపాలన సమయంలో అనేక అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీంతో స్పందించిన బీఆర్ఎస్ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద తేల్చుకుందామంటూ ఛాలెంజ్ చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఇరు పార్టీ నేతలను ముందస్తుగా అరెస్టులు చేశారు. స్థానిక పీఎస్ కు తరలించారు. సంఖ్య పెరిగే అవకాశం అప్పుడు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య డీ ట్యాక్స్ వివాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సత్తుపల్లి పట్టణంలో అటు అధికార పార్టీ కాంగ్రెస్ తరఫున ఇటు బీఆర్ఎస్ మధ్య మాత్రం టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక సత్తుపల్లి పట్టణంలోని ఏదైతే ఇటు సోషల్ మీడియాల వేదిక కూడా 2 రోజుల నుంచి కూడా ఈ వారైతే కొనసాగుతుంది. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య భర్త దయానంద్ పేరుతో ఆయన అనుచరులు డీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా ఆరోపణలు చేసినట్లు అటు సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతున్నాయి. దీంతో అది గ్రహించినటువంటి ఎమ్మెల్యే అనుచరులు సైతం నిన్న సత్తపల్లి పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మేము డీ ట్యాక్స్ వసూలు చేస్తే ఆధారాలతో అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుసుకున్నారా అంటూ కూడా కాంగ్రెస్ నేతలు సవాల్ కూడా విసిరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం అనే నేపథ్యంలోనే కల్లూరు ఏసీపీ రఘు ఆదేశాలతో ఇటు సత్తపల్లికి సిఐ కిరణ్ కుమార్ కూడా 2 వర్గాలకు సంబంధించినటువంటి ముందస్తుగా కూడా అరెస్టు చేసి స్టేషన్లకు అయితే తరలించారు. దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇటు అరెస్టు చేసినటువంటి ఏదైతే బీఆర్ఎస్ నేతలు వేంసూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు మాత్రం అటు ఏదైతే సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇద్దరు కూడా స్టేషన్ లో అంటే 2 వర్గాలను అటు 50 మందిని ఇటు 50 మందిని అరెస్ట్ చేయ నేపథ్యంలోనే వారంతా కూడా స్టేషన్ లో కూడా అటు అధికార విపక్ష పార్టీలపై ఒకరు అయితే ఆరోపణలు చేసుకుంటూ అంటే గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్టేషన్ తరలించిన నేపథ్యంలో వారంతా కూడా స్టేషన్ లోనే నిరసన చేపడుతున్నారు. తమను ఎందుకు అరెస్టు చేశారు, అక్రమ అరెస్టులు ఎందుకు చేశారంటూ అటు బీఆర్ఎస్ నేతలు అటు కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి వెంటనే పోలీసులు కూడా శాంతి భద్రతలకు విఘాతాలు కలుగుతాయనే నేపథ్యంలోనే అరెస్టు చేశామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఇటు ప్రస్తుతం సత్తపల్లి ఎమ్మెల్యే భర్త కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ మాత్రం తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారు, మేమేమైనా ట్యాక్సులు వసూలు చేస్తున్నామో, గత 10 సంవత్సరాలు ట్యాక్సులు ఎస్ ట్యాక్స్, ఎం ట్యాక్స్, హెచ్ ట్యాక్స్ తో అటు సండ్ర వెంకటవీరయ్య ఆరోపణలు చేశారు. అందుకే వారి దగ్గర కూడా అంటే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఇటు దయానంద్ కూడా చెప్తున్న నేపథ్యంలోనే మాపై ఆరోపణలు డీ ట్యాక్స్ అంటే దయానంద్ ట్యాక్స్ వసూలు చేస్తామని మాపై ఆరోపణలు చేయటం, మేము 13 నెలలే అధికారంలోకి వచ్చి కూడా ఉన్నాము, ఈ లోపల ఆరోపణలు చేయటం ఏంటని చెప్పేసి ఈయన ప్రతిదాడికి కూడా పూనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపించింది. ఓడిపోయిన అక్కస్తోనే జీర్ణించుకోలేకనే మాజీ ఎమ్మెల్యే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా దయానంద్ అనుచరులు కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.